రక్షించాలి విద్యాకు చట్టాన్ని, అమలు చేయాలి విద్యాకు చట్టాన్ని, అమలు చేయాలి విద్యాకు చట్టాన్ని, అమలు చేయాలి విద్యాకు చట్టాన్ని. చేసుకొని ప్రైవేట్ స్కూళ్ళను వెంటనే రద్దు చేయాలి. ఆర్టీ విద్యార్థులను చేసుకొని ప్రైవేట్ స్కూళ్ళను వెంటనే. గవర్నమెంట్ తల్లికి వందనం పేరుతో బడ్జెట్ రిలీజ్ చేసినట్లు ఉంది సార్. మా పోయిన వారం వరకు అయితే అండర్ ప్రాసెస్ కింద చూపించింది సార్. గత 4 రోజుల నుండి ఆర్టీ హోల్డ్ అని పెట్టింది సార్. పేమెంట్ హోల్డ్ అని పెట్టింది సార్. ఎక్కడ కూడా ఎవరికి నిధులు విడుదల కాలేదు సార్. ఏ పేరెంట్స్కి అకౌంట్కి డబ్బులు అయితే క్రెడిట్ కాలేదు సార్. అది 3 years నుంచి ఉంది సార్. అట్లాగే ఈ విద్యా సంవత్సరము విద్యాకు చట్టం కింద ఎన్నికైనటువంటి ఫస్ట్ ఫేజ్ విద్యార్థులను ఏ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు తీసుకున్నారు సార్. వాళ్ళు అప్పుడు ఏం చెప్పారంటే మా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు హైకోర్టులో మేము కేసు వేశాము, అది చర్చలు గవర్నమెంట్తో చర్చలు జరుగుతున్నాయి, చర్చలు జరిగేంత వరకు ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఎమ్మెనూరు వారి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం గత 3 సంవత్సరాల క్రితం నుండి కూడా ఆర్టీ కింద వెళ్ళి ఎన్నికై ఆయా ప్రైవేట్ స్కూల్లో చేరినటువంటి విద్యార్థులకు పెండింగ్ ఫీజులను విడుదల చేయలేదు. గత 15 రోజుల కిందటైతే అన్నీ కూడా ఆన్ ప్రాసెస్ అని పెట్టడం జరిగింది. తీరా 4 రోజుల కింద చూస్తే అవి హోల్డ్లో పెట్టడం జరిగింది. అంటే పేమెంట్ హోల్డ్ ఆర్టీ అని ఆ యొక్క ఆన్లైన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్టీ కింద ఒక విద్యార్థి కుటుంబంలో ఒక విద్యార్థి మాత్రమే అక్కడ ఎంపికై చేరింటే ఆ కుటుంబంలో చేరినటువంటి మిగతా పిల్లలను కూడా ఆర్టీ కింద చూపించడం జరుగుతుంది. అంటే ఒక రకంగా ఇది విద్యార్థుల తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధానాలు ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది ఈ ప్రభుత్వ వైఫల్యమా అధికారుల వైఫల్యమా మాకైతే ఏం తెలియడం లేదు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఈరోజు విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలో 25% విద్యాకు చట్టం కింద వాళ్ళ యొక్క సీట్లను అమలు చేసి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించాల్సిన పాఠశాల యాజమాన్యాలు ఈ పెండింగ్ ఫీజులు విడుదల చేయకపోవడం వల్ల వాళ్ళకు చదువులు చెప్పకుండా బయట కూర్చోబెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు చదువు చెప్పడం లేదు, పుస్తకాలు ఇవ్వడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే మాకు ప్రభుత్వం నిధులు ఇస్తేనే మేము చేర్చుకుంటాము, పాఠాలు చెప్తామనే రకంగా ఈరోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఎమ్మిగనూరు వారు ఈరోజు వచ్చి విద్యా హక్కు చట్టం కింద విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్ళల్లో తీసుకున్నారు. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ జనరల్గా జరుగుతూనే ఉంటాయి. అయితే వీటిల్లో కొన్నిటికి ఇంకా తల్లికి వందనం సంబంధించి అవి హోల్డ్లో ఉన్నట్టు టెక్నికల్ రీజన్ వలన మరి ఇతర రీజన్ వలన తెలియదు. అవి తీసుకొని వచ్చి క్లియర్గా చూపిస్తున్నారు మనకు. అదేవిధంగా కొంతమంది వివక్ష అనేది చూపిస్తున్నారు ప్రైవేట్ యాజమాన్యాలు ఆర్టీ కింద సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉండే పూర్తి ఫీజు కట్టిన విద్యార్థులకు అని చెప్పి తెలియజేస్తున్నారు. వీటన్నిటి మీద మనకు ఎంఈఓ గారు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నారు, అధికారి సారు. అది వాళ్ళతో పాటు ఎంఆర్సీలో కొంతమంది స్పెషల్గా టీచర్స్ను అపాయింట్ చేసి ఉంటారు ఇట్లా దానికోసం ఎంక్వైరీ పార్టీ కింద. వాళ్ళందరూ వెళ్ళి దీనిలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రతి కేసుకు దాని పక్కన రిమార్క్స్ రాసి డీటెయిల్గా పై అధికారులకు పంపిస్తే కొంచెము న్యాయం జరిగే అవకాశం ఉంది. ఏదైనా టెక్నికల్ సమస్య ఉంటే అది సాల్వ్ అవుతుంది. రియల్గా ఏదైనా సమస్య ఉండి వాళ్ళు ఏమన్నా ఇన్ఎలిజిబుల్ అయితే కూడా దానికి సంబంధించి కూడా వాళ్ళకి తల్లిదండ్రులకు తెలియజేయాలా. ఒకవేళ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకైతే వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళ అమ్మకు సంబంధించినటువంటి అకౌంట్లో డబ్బులు కూడా పడతాయి. ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో కూడా మనకు గౌరవ ఎంఈఓ గారు మనకి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తే దాంట్లో కూడా మేము కూడా పాల్గొని ఎంపీడీఓ గారు నేను అందరం కమిటీ అంతా పాల్గొని వాళ్ళకు దీనిల మీద అవగాహన కల్పించి వివక్ష లేకుండా చూసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.